ప్రైజ్ ద లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు. మే 27. మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. వారు యూదా దేశమునకు తిరిగిపోవాలనని మార్గమున వెళ్ళుచుండిరి. రూతు 1:6-7. నయోమి తాను చేసిన దానికి నిజమైన పశ్చాత్తాపం లేకుండానే యూదా దేశమునకు తిరిగి వెళ్ళవలెనని కోరుచున్నది. రూతు 1వ అధ్యాయంలో నయోమి తన కోడండ్రతో యెహోవా నాకు విరోధి అయ్యెను అని పలికెను. 20వ వచనంలో కూడా సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని పలికెను. ఈ మాటలో తనలో తప్పు చేసి తిని అనుగ్రహింపు లేనట్లు తెలియచున్నది. దానికి విరుద్ధముగా తన పతనముల వలన కలిగిన శ్రమలకు దేవుని నిందించుచున్నది. కొన్నిసార్లు మనం కూడా ఆ విధంగా నేరారోపణ చేయటం ద్వారా తప్పిపోయిన వారముగా ఉన్నాము. ఒక్కొక్కసారి మన జీవితంలో పరిస్థితులు తారుమారైనప్పుడు మనము మన చుట్టూ ఉన్న వారిని నిందించు వారముగా ఉందుము. దేవునిపై కాకపోయినను మన చుట్టూనున్న వారిపైనను నేరారోపణ చేయదుము. దేవుని ఆత్మ మన జీవితంలో పనిచేసి నిజమైన పశ్చాత్తాపమునకు మనలను నడిపించిన ఎడల దేవుని ఎదుట సాగిలపడి అది నేనే ఆ పాపం చేసి తిని అని నిరాటంకముగా ఒప్పుకొనుటకు ఇష్టపడదుము. నయోమి తాను బెత్లెహేమునకు వెళ్ళుటకు సిద్ధపడినప్పుడు తన కోడండ్రు తనకు భారమొగుదురని తలంచి వారిని పంపివేయనుద్దేశించెను. వారిలో ఒకతైన రూతు ఆమెతో వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను అని రూతు తీర్మానించుకొనెను. రూతు 1:16. భూ సంబంధమైన లాభం కొరకు ఆమె నయోమిని వెంబడించుటలేదు. ఇశ్రాయేలు దేశంలో ఎవరినైనాను వివాహం చేసుకుందునను ఆశ ఆమెకు లేదు, లేక నయోమి ఆస్తి కొరకైన ఆశ లేదు. నయోమితో వెళ్ళిన ఎడల వృద్ధురాలైన నయోమి కొరకు తన కొరకు కష్టపడి పనిచేయవలసి వచ్చునని ఆమెకు తెలియను. ఆమె ఏ ఉద్దేశంతో వెళ్ళుచున్నదో 16వ వచనంలో మనకు తెలియచున్నది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. రూతు నిజమైన జీవము గల దేవుని గూర్చి వినెను. ఈ నిజమైన దేవుని గూర్చి అధికముగా తెలుసుకునవలెననే కోరిక ఆమెలో కలిగినది. ఈ దేవుని గూర్చి అధికముగా తెలుసుకునవలెననే గొప్ప ఆశతో ఆమె నింపబట్టచే ఎంత క్రయమునైనను చెల్లించి ఆయనను గూర్చిన జ్ఞానం సంపాదించుటకు నిశ్చయించుకునినది. ఆ దేవుని తన దేవునిగా చేసుకున్నటకు ఎంత కష్టమైనను శ్రమ అయినను సహించుటకు సిద్ధపడినది. ఆమెలోని ఆ కోరికను చూచి దేవుడు ఆమెను ఆశీర్వదించెను. వారు బెత్లెహేముకు వచ్చిన తరువాత నయోమి తమకు బోయజు అను ధనికుడైన బంధువు గలడని రూతుకు చెప్పలేదు. ఆమెను బోయజు పొలమునకు కూడా నడిపించలేదు. రూతు కానీ నయోమి కానీ చూడలేనట్టి సర్వశక్తి గల దేవుని హస్తమే ఆమెను నడిపించెను. తనకు తన అత్తకు ఆహారము సంపాదించుటకే రూతు కష్టపడి పని చేయదలచెను. అది కోతకాలము. అన్ని చోట్ల జనులు పని చేయుచుండిరి. వారిరువురి ఆహారం కొరకు రూతు దొరికిన పని చేయదలచెను. కానీ దేవుడు ఆమె పక్షమున పని చేయుచుండుటచే ఆయన నేర్పరితనము గల హస్తములతో ఆయన ఆశీర్వదించిన స్థలమునకు ఆమెను నడిపించెను. ప్రభువును సన్నిహితముగా మనము తెలుసుకున్న కోరిన ఎడల, ఆయన చిత్తమును చేయదలిచిన ఎడల ఎవరి వలన మనం ఆత్మీయముగా సహాయం పొందగలమో అట్టి వారి యొద్దకే ప్రభువు మనల్ని నడుపునని దీని వలన మనం గ్రహించగలుగుచున్నాము. మన ప్రగాఢమైన కోరికలను ఎట్లు తీర్చవలెనో ఆయనే ఎరిగి ఉన్నాడు. దేవుని వాక్యమునందరి సత్యములను అర్థం చేసుకుంటకు ఎవరు మనకు తోడ్పడుదురో, మనకు అవసరమైన క్రైస్తవ సహవాసమును ఎవరు మనకి ఇయ్యగలరో అటు దేవుని ప్రజల యొద్దకు ఆయనే మనలను నడిపించును.